గ్రామంలో హౌసింగ్ కాలనీని విజిట్ చేయడం జరిగింది. అంటే బెనిఫిషరీస్తో మాట్లాడి ఇక్కడ ఏంటి హౌసెస్ శాంక్షన్ అయిన హౌసెస్లో 13 మాత్రమే కంప్లీట్ అయినాయి. మిగతా అన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఎస్సీస్కి బీసీస్కి 50,000 అదనంగా బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. అది వీరికి తెలిసిందా లేదా, అందిందా లేదా అనే విషయాలంతా కనుక్కోవడానికి రావడం జరిగింది. ఇది ప్రోగ్రెస్లో పెట్టమని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్కి కూడా మనం చెప్పడం జరిగింది. ఎనర్జీస్ వర్క్స్ కూడా ఈ టైంలో అగ్రికల్చర్ వర్క్స్ దొరకవు కూలీలకి. సో వారికి ఉపాధికి భరోసా ఇవ్వడానికి, ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ పథకం పనితీరు ఎట్లా ఉంది, కూలీలకి అవసరమైన పని అంత ఇస్తున్నాం లేదా, పని ఎట్లా జరుగుతుంది అనేది కూడా చూడడం జరిగింది. సంతృప్తికరంగా ఉంది. ఇంకా మరింత మందికి పని కల్పించే విధంగా మన జిల్లాలో చర్యలు తీసుకుంటున్నాము. అది ఇంకా రాబోయే రోజుల్లో కూడా పని అన్ని విలేజెస్లో కల్పిస్తున్నారా లేదా, అవసరమైన వారి అందరికీ కూడా పని దొరుకుతుందా లేదా అనేది చూడటం కోసం నేను ఇంకా విజిట్స్ కూడా